గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అలాగేమ్మా. తిరుచానూరు నుంచి పద్మావతి గారు రాస్తున్నారు. రుక్మిణి కళ్యాణం చదివితే కష్టాలు తీరుతాయా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. తిరుచానూరులో పద్మావతి దేవే కొలువై ఉంటుంది. అలాంటిది పద్మావతి గారే పైగా రుక్మిణీదేవి గురించి అడిగారు. ఎంత బాగుంది చూడండి. ఇక రుక్మిణీ కళ్యాణం చదివితే కష్టాలు తీరుతాయా అంటే వాస్తవానికి ఏ పారాయణం చేసినా కానీ అది రుక్మిణీ కళ్యాణమే కాదు. మీరు చతుర్వేద పారాయణాలు చేసినా కానీ కష్టాలు తీరుతాయి అనుకోవడం పొరపాటు. కష్టాలను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఆయా పారాయణాలు మనిషికి కలిగిస్తాయి. మనిషి అనేటువంటి వాడు పుట్టిన తర్వాత చచ్చేంత వరకు కూడా ఏదో ఒక రకమైనటువంటి కష్టము, ఇబ్బంది, సమస్య రావడం అనేటువంటిది సహజమైనటువంటిది. నేటి కాలంలో చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న ఇబ్బందులకు భయపడి జీవితాన్ని కొనసాగించకుండా అక్కడే అర్ధాంతరంగా ముగించుకునేటువంటి వారు ఈ కాలంలో ఎక్కువగా యువత కనబడుతూ ఉన్నారు. కష్టములు సర్వసాధారణము. అమ్మవారు సీతమ్మవారు అనుభవించినటువంటి కష్టాల ముందు మన కష్టాలు ఎంతమ్మా? ద్రౌపదీదేవి అనుభవించినటువంటి కష్టాల ముందు మన కష్టాలు ఎంత? రాముల వారు, పాండవులు, హరిశ్చంద్రుడు వీళ్ళు అనుభవించినటువంటి కష్టాల ముందు బోడి మన కష్టాలు ఎంత? ఒక్కసారి ఒక మనిషి తనకు కష్టం వచ్చింది అన్నప్పుడు పురాణాలలో చెప్పబడినటువంటి ఉత్తమ పురుషుల యొక్క, ఉత్తమ పతివ్రతల యొక్క చరిత్రలు ఒక్కసారి చదువుకుంటే కనుక వారి కష్టాల ముందు మా కష్టాలు ఎంత అని దూది పింజలా ఆ కష్టం ఎగిరిపోతుంది. ఇందులో సందేహమే లేదు. కనుక రుక్మిణీ కళ్యాణం చదువుకుంటే కష్టాలు తీరిపోతాయా అంటే కష్టాలు ఏమాత్రము తీరవు. ఏ కష్టంతో నీవు బాధపడుతూ ఉన్నావో ఆ కష్టాన్ని నీవు సునాయాసంగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఆ అమ్మవారు నీకు అనుగ్రహిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం నీకు వచ్చినప్పుడు దాదాపు నీ దృష్టిలో ఆ కష్టం లేనట్టే లెక్క. కనుక ఒక విధంగా చెప్పాలంటే ఇక కష్టము పోయినట్టే. అయితే రుక్మిణీ కళ్యాణము ఎందుకు చదువుకుంటాము? ఎక్కువలో ఎక్కువ శాతము రుక్మిణీ కళ్యాణము వివాహం కానటువంటి స్త్రీలు పారాయణం చేస్తూ ఉంటారు. దాని పద్ధతుల ప్రకారము ఎన్ని రోజులు పారాయణం చేయాలి, ఏ విధంగా పారాయణం చేయాలి అని పారాయణ నియమాలను అనుసరించి శ్రద్ధాభక్తులతో చక్కని పురుషోత్తముడైనటువంటి ఉత్తమ వరుడు, ఏ దురలవాట్లు లేనటువంటి వాడు, తనను కంటికి రెప్పలా చూసుకుంటూ అన్యోన్యంగా ప్రేమించేటువంటి వాడు, అందగాడు అయినటువంటి వాడు నాకు భర్తగా రావాలి అని కోరుకుంటూ ఆ స్త్రీ రుక్మిణీ పారాయణమును పూర్తి చేయాలి. అయితే ధర్మశాస్త్రం ఏమంటుందనంటే వధువు అబ్బాయి తరఫు నుంచి ఏం కోరుకుంటుంది అంటే కన్యా వరయతే రూపం అంటుంది శాస్త్రం. అమ్మాయి అబ్బాయి అందంగా ఉంటే నాకు చాలు అని అనుకుంటుందట. మాతా విత్తం పితాశ్రుతం అంటుంది వెంటనే శాస్త్రం. అమ్మాయి తల్లి ఏం కోరుకుంటుందట? తనకు కాబోయేటువంటి అల్లుడు మా అమ్మాయిని చేసుకునేటువంటి వాడు ధనవంతుడా కాదా అని చూస్తుందట. అందుకే తల్లి జేబు చూస్తుంది అంటారు. మాతా విత్తం పితాశ్రుతం. ఆ అమ్మాయి తండ్రి ఏం చూస్తాడట? అబ్బాయి తరఫు నుంచి శృతం, అతని వంశం వైపు మంచి పేరున్నదా లేదా అని చూస్తారట. కనుక అమ్మాయి అందగాడైనటువంటి అబ్బాయి రావాలని కోరుకుంటుంది. కనుక ఆ విధంగా రుక్మిణీ కళ్యాణంను శ్రద్ధాభక్తులతో మంచి వరుడు రావాలని కోరుకుంటే కనుక వివాహంలో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు అనతి కాలంలోనే తొలగిపోయి రుక్మిణికి కృష్ణుడు అనుగ్రహించినట్టుగా ఈ అమ్మాయికి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఉత్తముడైనటువంటి వరుడు లభిస్తాడు.